వెల్కమ్ టు ఏవీ న్యూస్. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో పిఎస్సిఎస్ చైర్మన్ కాకిరాల హరిప్రసాద్ ఏవీ న్యూస్తో మాట్లాడుతూ కేంద్రంలోని స్థానిక వ్యవసాయ మార్కెట్లో మొక్కజొన్న రైతులు ఇబ్బందులు పడుతున్నారని, రైతులు పండించిన మొక్కజొన్నను మార్కెట్కి తెచ్చి కాంటాలు అయ్యే నెల అవుతున్నప్పటికీ ట్రాన్స్పోర్ట్ విషయంలో లారీలు రాకపోవడంతో రైతులు అవస్థలు పడుతున్నది వాస్తవమేనని పేర్కొంటూ మొక్కజొన్నల కొనుగోలును సొసైటీల ద్వారా చేపడతామని, రైతులు ఎవరూ కూడా అధైర్యపడవద్దని అన్నారు. ఈరోజు తొర్రూరు ఏఎంసీలో మొక్కల గురించి రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎందుకంటే గత నెల రోజుల నుంచి కాంటాయి కూడా పోవట్లేదనే బాధతో ఉన్నారు. ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లంతో రోజు 1 లారీ 2 లారీలు రావస్తే ఊహించిన దానికంటే ఎక్కువ పంట వచ్చింది. రోజు 1000 బస్తాలు పోతే ఇంకా 35 నుంచి 40 వేల బస్తాలని ఈ లెక్క మీద వస్తే 40 రోజులు అవుతున్న ఉద్దేశంతో రైతులు ఇబ్బంది పడద్దని మార్కోఫైడ్ ఎండి గారితో మాట్లాడి మా సొసైటీ గోదాం, నేను సొసైటీగా మొన్న ఛార్జ్ తీసుకోవడం జరిగింది. సొసైటీ గోదాం అలాట్ చేసినాం. ఆ అలాట్ చేసింది మార్కోఫైడ్ వారు సర్వేయర్ వచ్చి సర్వే చేసుకొని ఈరోజు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. దీన్ని ఇక్కడ ఒక 30 నుంచి 40 వేల బస్తాలు పడతాయి. ఈ 40 వేల బస్తాలు కూడా రేపటి నుంచి స్టార్ట్ చేస్తాం. 2-3 రోజుల్లో తొర్రూరులో మరియు సోమవారంలో ఉన్నటువంటి మొక్కల మొత్తం కూడా షిఫ్ట్ చేయడానికి ముందుకు వచ్చినాం. సొసైటీదే బాధ్యత. ఎందుకంటే రైతులు ఎవరు కూడా అధైర్యపడొద్దు. మీకు తప్పకుండా 2-3 రోజుల్లో మొక్కలు తడవకుండా మేము సేవ్ చేస్తాం. మీరు అందరూ కూడా ట్రాక్టర్లతో దయచేసి ట్రాన్స్పోర్టర్ ప్రాబ్లం ఉన్నది కాబట్టి, లారీల ప్రాబ్లం ఉన్నది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకోండి, సహకరించండి. కలెక్టర్ గారు కూడా పదే చెప్తూ ఉన్నది. పంట బాగా వచ్చి ట్రాన్స్పోర్ట్ అందలేకపోతూ ఉన్నది. వర్షాలు వస్తే తడుస్తాయనే ఉద్దేశంతో అందరం కూడా ఆలోచిస్తూ ఉన్నాం. ప్రభుత్వం అదే ఆలోచనలో ఉన్నది. దయచేసి మీరు ట్రాక్టర్లు పెట్టండి, తొర్రూరు గోదాంకు మొక్కలు పంపించాల్సిందిగా కోరుతా ఉన్నాం.